ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి వల్ల 26 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే. పాక్ దేశ ప్రేరేపిత ఉగ్రవాద దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ 2025 మేలో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అక్కడి ఉగ్ర స్థావరాలపై దాడి చేసి దాదాపు 100 మందికి పైగా హతమార్చింది. అయితే అనూహ్యంగా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో ఇది తన వల్లే సాధ్యమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతూ వస్తున్నారు. భారత్ పాకిస్తాన్ శాంతి చర్చల్లో అమెరికా కీలక పాత్ర పోషించిందని, వాణిజ్య ఒప్పందాలను ఒత్తిడిగా ఉపయోగించి సంఘర్షణను ఆపినట్లు పదే పదే చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు భారత రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మరోసారి ట్రంప్ ఆపరేషన్ సింధూర్ పై పలు వ్యాఖ్యలు చేశాడు. వాషింగ్టన్లో రిపబ్లికన్ సెనేటర్లతో జరిగిన డిన్నర్లో మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ సంఘర్షణలో 5 ఫైటర్ జెట్లు కూలిపోయాయని, ఈ ఘర్షణను అమెరికా మధ్యవర్తిత్వం ద్వారా శాంతియుతంగా ఆపినట్లు మరోమారు పేర్కొన్నారు. అయితే ఈ జెట్లు ఏ దేశానికి చెందినవో ఆయన స్పష్టం చేయలేదు. అయితే ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని భారత్ మొదటి నుంచి తోసిపుచ్చుతూ వస్తోంది. ఈ సంఘర్షణలో అమెరికా ఎటువంటి మధ్యవర్తిత్వం చేయలేదని, భారత్ పాకిస్తాన్ సైనిక అధికారులైన డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య నేరుగా జరిగిన చర్చల ఫలితంగానే శాంతి ఒప్పందం కుదిరిందని భారత విదేశాంగ శాఖ పలుమార్లు స్పష్టం చేసింది. పాకిస్తాన్ మాత్రం అమెరికా మధ్యవర్తిత్వాన్ని స్వాగతించింది. ట్రంప్ చెబుతున్నట్లుగానే పాక్ వైమానిక దళం భారత్కు చెందిన 6 జెట్లను కూల్చేశామని, అందులో 3 రఫేల్ ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయని ప్రకటించింది. అయితే ఈ వాదనను భారత్తో పాటు రఫేల్ తయారీ సంస్థ దస్సాల్ట్ ఏవియేషన్ కూడా ఖండించింది. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో కొన్ని విమానాలను కోల్పోయినట్లు భారత రక్షణ శాఖ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఆ సూచనప్రాయంగా చెప్పుకొచ్చారు. కానీ కూలిపోయిన జట్ల సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు. పాకిస్తాన్ ఆరోపణలను పూర్తిగా తప్పు అని కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ 5 జట్లు కూలిపోయాయని పేర్కొన్నప్పటికీ ఇవి భారత్ లేదా పాకిస్తాన్కి చెందినవో లేదా 2 దేశాలకు సంబంధించినవో స్పష్టం చేయలేదు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైలెంట్ గా ఉండడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మోదీజీ 5 జట్ల గురించి నిజమేంటో తెలుసుకునే హక్కు ఉందని ఎక్స్ లో పోస్టు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ట్రంప్ ఈ వాదనను 70 రోజుల్లో 24 సార్లు చెప్పుకొచ్చారని, ఈ విషయంలో ప్రధాని మోదీ స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూలై 21, 2025 నుంచి ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరపాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే శాంతి ఒప్పందంలో అమెరికా మధ్యవర్తిత్వం ఏమీ లేదని గతంలోనే ప్రధాని మోదీ వివరణ ఇచ్చారు.